ముందుగా ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, వారు కాళేశ్వరం విషయంలో అన్ని అబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా నా ఒక ప్రశ్న ఏంటంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందా అనేదే ముఖ్యమైన ప్రశ్న. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు. డిపిఆర్ ప్రకారము, ప్రాజెక్టు ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా పూర్తయినప్పటికీ 18,26,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. అది కూడా పూర్తి అయ్యిందో లేదో అనే ఒక విషయము హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాము. డిపిఆర్ ప్రాజెక్టులో 18,26,000 ఎకరాలకు సంబంధించిన సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందించడం జరిగింది? ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే ముందు, డిపిఆర్ అప్రూవల్స్ చేసే ముందే ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వము 40,000 కోట్ల ప్రాజెక్టులు టెండర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చారు? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని కాళేశ్వరం ప్రాజెక్ట్గా మార్చి ఈ యొక్క ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ కూడా రాని పరిస్థితి, వీళ్ళు చేసిన పనుల ద్వారా నేషనల్ స్టేటస్ కూడా రాని పరిస్థితి. మీరు ఎన్ని కిలోమీటర్ల కెనాల్ కట్టిర్రు? హరీష్ రావు గారు 700 కిలోమీటర్ల కెనాల్ కట్టిరని చెప్పడం జరుగుతుంది. కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో టోటల్ ఎన్ని కిలోమీటర్ల కెనాల్ కట్టాల్సి ఉంది? ఎన్ని కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సి ఉంటుంది? సో వీళ్ళంతా చెప్పేది అబద్ధాలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తే కాలేదు. మీరు 40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు? దీనిపైన మీరు స్పష్టత ఇవ్వాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో అది కుంగిపోవడం జరిగింది. అది ఎందుకు కుంగిపోవడం జరిగింది? మీ యొక్క డిజైన్స్, మీ యొక్క డ్రాయింగ్స్ సరిగా లేకపోవడం వల్ల ఆ నీళ్ళు ఏదైతే వచ్చిందో దానివల్ల ఇది కుంగిపోవడం జరిగింది. హరీష్ రావు గారు అంటారు, ఒక 100 కోట్లు పెట్టుకుంటే మనము ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన మనము రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అసలు హరీష్ రావు గారు మీకు సొయ్యుందా? మీ యొక్క డిజైన్స్, డ్రాయింగ్స్ తప్పుడు అవడంతో మేడిగడ్డ బ్యారేజు కూలిపోవడం జరిగింది. గవే డిజైన్స్ కదా సుందిల్లా అన్నారంలో వాడింది. ఈ డిజైన్స్ బాగలేకపోవడం వల్లనే కదా మేడిగడ్డ కూలింది. అంటే మీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. అంటే మీ అబద్ధాలు మీరు కప్పుకోనికి ఎన్నన్నా మాట్లాడతారు. ఈ యొక్క డిజైన్స్ బాగా లేకపోవడం వల్ల మేడిగడ్డ కుంగిపోయినప్పుడు సుందిల్లా అన్నారం కూడా ఇదే పరిస్థితి అవుతుందని మేము నమ్ముతున్నాము. అందుగురించే దీన్ని ఆపడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.